ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. 1 hour 1 book, ఒక్క గంటలో ఒక పుస్తకం అనేటువంటి సిరీస్ని ఈ రోజు నుంచి మనం ప్రారంభించబోతున్నాం. ప్రతి గురువారం బైబిల్ స్టడీలో 66 పుస్తకాల సర్వేని మనం నేర్చుకోబోతున్నాం. ఈరోజు మొదటి పుస్తకం ఆదికాండము సర్వే. హెడ్డింగ్ అది ఏంటి? ఆదికాండము సర్వే. ఆదికాండంలో 50 అధ్యాయాలు ఉన్నాయి. ఈ అధ్యాయాలన్నీ కూడా మనం ఒక్క గంటలో మనం ఓవరాల్గా చూడబోతున్నాం. అంటే డీటెయిల్గా కాదు. ఏరియల్ సర్వే అంటే ఏంటి? ఒకసారి అలా హెలికాప్టర్ ఎక్కి అలా పై నుండి అలా తిరిగి రావడం. అసలు ఏముంది ఈ పుస్తకంలో, ఏ అధ్యాయంలో ఏముంది, ఎక్కడ ఏ విషయాలు ఉన్నాయో మనం క్లుప్తంగా ఈ సర్వేలో నేర్చుకుంటాం. జాగ్రత్తగా వినండి. ఈ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలామంది విశ్వాసులు పాత నిబంధన గ్రంథాన్ని చదవటం లేదు. ఎవరన్నా చదివితే కీర్తనల గ్రంథం, సామెతల గ్రంథం తప్ప ఇక వేరే గ్రంథాలు ఏమీ టచ్ చేయరు. నేను చాలామందితో మాట్లాడా, మీరు ఎందుకు చదవరంటే మాకు అర్థం కాదు సార్ అన్న. మరి అర్థం కానప్పుడు అర్థం చేసుకునేలా చెప్పాల్సిన బాధ్యత సంఘ కాపరిగా అది నా మీద ఉన్నది, అది నా బాధ్యత. కనుక మీరు కూడా ఆసక్తిగా వినండి, నేర్చుకోనండి. మీకు ఇచ్చే అసైన్మెంట్ ఏంటంటే, ఈరోజు ఆదికాండం పుస్తకం గురించి మనం నేర్చుకుంటాం. ఈ వారమంతా ఆదికాండం చదవండి ఓవరాల్గా, అప్పుడు మీకు మరింత క్లియర్గా అర్థమవుతుంది. రెండో విషయం ఏంటంటే, దీని కొరకు సపరేట్గా ఒక డైరీ పెట్టండి, సపరేట్ బుక్. ఎందుకని? మనం ఎన్ని పుస్తకాలు అధ్యయనం చేయాలి? 66 వారాలు, అంటే సంవత్సరం దాటిపోయిద్ది అనమాట కదా. కాబట్టి దేవుని చిత్తమైతే, దేవుడు అనుమతిస్తే, దేవుడు పర్మిషన్ ఇస్తే 66 పుస్తకాలని మనం ఒక్క గంటలో ఒక్క పుస్తకం అనేటువంటి సిరీస్లో మనం ముందుకు వెళ్తాం. మీరు రండి, మీతో పాటు మిగిలిన వారికి కూడా చెప్పి తీసుకొని రండి. యూట్యూబ్లో వింటున్న వారు కూడా మరి సపరేట్గా మీరు ఒక డైరీ ఏర్పాటు చేస్తే ఇది మీకు ఎంతో బ్లెస్సింగ్గా ఉంటుంది. రైట్, మంచిది. దేవుని వాక్యం చదువుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. 1, 2 వచనాలు, అయితే 1 to 5 మొదటి పారాగ్రాఫ్. నాతో కలిసి అందరూ చదవండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలం పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. తల్లు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ఈ బైబిల్ స్టడీలో ఒక్క గంటలో ఒక పుస్తకాన్ని మేము ధ్యానం చేయడానికి మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన తలంపును బట్టి, నడిపింపును బట్టి వందనాలు. పరిశుద్ధాత్మదేవ, మా సంఘాన్ని మీరు ఎంతగానో ప్రేమిస్తున్నారు. మా సంఘ బిడ్డల పట్ల మీకున్న గొప్ప ప్రేమను బట్టి వందనాలు. పాత నిబంధన, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి 66 పుస్తకాలని వారానికి ఒక పుస్తకం చొప్పున నేర్చుకోవడానికి మా అందరికీ మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు తండ్రి. చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు. ఇంకా ఎవరైనా సిద్ధపడతా ఉంటే త్వరపెట్టి నడిపించండి. నిలవబడిన మీ దాసుడు బలహీనుడు, ప్రభువా మీరే బలపరచండి. ప్రతి అపవిత్రత మీ రక్తంతో కడగండి, శుద్ధి చేయండి. యోగ్యమైన పాత్రగా మీ దాసుని వాడుకొనమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, మనం బైబిల్ గ్రంథం యొక్క విభజనలో మొదటి 5 పుస్తకాలకి ఒక పేరు విన్నాం. ఏమిటది? పంచకాండములు. పంచకాండములు అనేటువంటి పేరు వీటికి ఎందుకు వచ్చిందంటే, ఈ కాండాలు మొత్తం 5, అందుకని ఏమని పిలిచారు? పంచకాండాలు. మరి పంచకాండాల్లో మొదటి పుస్తకం ఏంటి? ఆదికాండము. ఆది అంటే మొదలు, అందుకే ఆదివారం అంటారు. వారంలో మొదటిది ఆదివారం. కాండములలో మొదటిది కనుక దీన్ని ఏమని పిలిచారు? ఆదికాండము అని పిలిచారు. ఈ 5 పుస్తకాలు కూడా మోషే భక్తుడు రాసినట్లుగా బైబిల్ వేదాంత పండితులు చెప్తూ ఉంటారు. కాబట్టి రచయిత ఎవరు? భక్తుడైన మోషే. దేవుడు మోషే భక్తునికి బయలుపరిచినటువంటి వాక్య సత్యమే ఈ 5 కాండాలు. ఆది కాండము నుండి ద్వితీయోపదేశ కాండం వరకు. రెండవది వ్రాయబడిన కాలం.
ఎప్పుడు రాశారు ఈ పుస్తకాన్ని అంటే సుమారు క్రీస్తు పూర్వము 1490 నుండి 1450 సంవత్సరాల మధ్యకాలంలో, 1490 నుండి ఎక్కడి దాకా 1450 సంవత్సరాల మధ్యకాలంలో, ఎగ్జాక్ట్గా పలానా సంవత్సరం అని మనకు తెలియదు, కానీ బైబిల్ పండితులు 1490 నుండి 1450 వరకు అయి ఉండొచ్చు అని చెప్తూ ఉంటారు. తర్వాత మూడో విషయం ఏంటంటే ఈ వాక్య భాగంలో, ఈ ఆదికాండంలో మూలవచనం ఏంటి? వాట్ ఈస్ ద థీమ్ వర్స్? మూలవచనము 3వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తాం. చూడండి ఒకసారి, ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. పాపం ప్రవేశించిన తరువాత దేవుడు అపవాదికి విధించినటువంటి శిక్ష. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. ఇది రక్షకుడైన యేసుక్రీస్తు గురించినటువంటి ప్రవచనం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్త్రీ సంతానములో జన్మించి సాతాను యొక్క తలని శిలువ మీద మరి చితగొట్టినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చూడొచ్చు. ఇక ఆదికాండం గురించి మనం చూస్తే ఆదికాండములో మొత్తం 50 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 50 అధ్యాయాలు. ఈ ఆదికాండ గ్రంథాన్ని 2 భాగాలుగా విభజించవచ్చు. ఎన్ని భాగాలు? 2 భాగాలు. మొట్టమొదటి భాగం పేరు 4 ముఖ్య సంఘటనలు. హెడ్డింగ్ పెట్టుకోండి. మొట్టమొదటిది ఏంటి? 4 ముఖ్య సంఘటనలు. అది 1వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు. 1 నుంచి ఎక్కడి దాకా? 11 వరకు. ఇక 2వ భాగం ఏంటంటే 4 ప్రముఖ వ్యక్తులు. 4 ప్రముఖ వ్యక్తులు. వెరీ సింపుల్ అండి. 4 ముఖ్య సంఘటనలు, 4 ప్రముఖమైన వ్యక్తులు. 4 ప్రముఖమైన వ్యక్తుల గురించి 12వ అధ్యాయం నుండి 50వ అధ్యాయం వరకు మనం చూస్తాం. కనుక ఆదికాండాన్ని అర్థం చేసుకోవడం చాలా ఈజీ. ఎందుకని? 2 భాగాలు. మొదటి భాగం ఏంటి చెప్పండి? 4 ముఖ్య సంఘటనలు. 2వ భాగం ఏంటి? 4 ప్రముఖమైన వ్యక్తులు. ఇప్పుడు మనము ఆ ముఖ్య సంఘటనలు ఏంటో, ఆ ప్రముఖమైన వ్యక్తులు ఎవరో, వాళ్ళల్లో నేర్చుకోవలసినటువంటి విషయాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. మళ్ళీ హెడ్డింగ్ పెట్టుకోండి. నంబర్ 1, 4 ముఖ్య సంఘటనలు. రెడ్డింగ్తో హెడ్డింగ్ పెట్టుకోండి. 2 పెన్నులు వాడితే మంచిది. హెడ్డింగ్స్ అన్నీ రెడ్డింగ్తో పెట్టుకోండి. మిగతా అది బ్లూ లేదా బ్లాకింగ్తో రాసుకుంటే మంచిది. 4 ముఖ్య సంఘటనలు. నంబర్ 1, మొదటి సంఘటన సృష్టి యొక్క ప్రారంభము. ఏంటి? సృష్టి యొక్క ప్రారంభం, లేకపోతే సృష్టిని దేవుడు ఏర్పాటు చేయడం. క్రియేషన్ 1-2 అధ్యాయాలు. ఏంటి చెప్పండి? 1-2 అధ్యాయాలు. కాబట్టి 1-2 అధ్యాయాలు అంతా ఏముంటాయి? దేవుడు సూర్యుడిని, చంద్రుడిని, ఆకాశాన్ని, నక్షత్రాలని ఎలా సృష్టించాడు, మానవుణ్ణి ఎలా సృష్టించాడు, ఈ విషయాలన్నీ కూడా మొదటి 2 అధ్యాయాల్లో మనం చూడొచ్చు. నెక్స్ట్ నంబర్ 2, ఫాల్, పతనము. ఏంటి? 2వది పతనము. పతనం అంటే పాపము యొక్క ప్రవేశం. దేవుడు మానవుని సృష్టించినప్పుడు ఎంతో పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించాడు. కానీ మానవుడు ఏమైపోయాడు? పాపం చేసి పతనమైపోయాడు. ద ఫాల్. 3 నుండి 5 అధ్యాయాలు. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? 3 నుండి 5 అధ్యాయాలు. ఈ 3 నుండి 5 అధ్యాయాల్లో పరిశుద్ధంగా నిర్మించబడినటువంటి మానవుడు ఎలా పతనమైపోయాడు, పతనమైపోయిన తర్వాత పరిస్థితులు ఎంత దారుణంగా మారిపోయాయో చాలా క్లియర్గా మనం చూడొచ్చు అన్నమాట. ఆ పతనం అయిపోయిన తర్వాతే కయ్యూను హేబేలు మధ్య కయ్యూనికి అసూయ ఏర్పడింది. ఆ తర్వాతే హత్య ఏర్పడింది. ఆ తర్వాతే బహుభార్యాత్వం అనేది ఏర్పడింది. భయంకరమైన సంఘటనలు జరిగాయి. దీనికి అంతటి కారణం ఏంటంటే పాపము యొక్క ప్రవేశం. కనుక మనము సృష్టి తర్వాత పతనం ఎలా సంభవించిందో తెలుసుకోవాలంటే ఈ 3, 4, 5 అధ్యాయాలను మనం అధ్యయనం చేయాలి. ఇక 3వ విషయం జలప్రళయము. 3వ విషయం ఏంటి?
ద ఫ్లడ్, జలప్రళయం. దేవుడు ఈ భూమి మీద అంతటినీ దేవుడు నాశనం చేయాలనుకున్నాడు, కానీ ఒకే ఒక వ్యక్తి కుటుంబాన్ని కాపాడాలనుకున్నాడు. ఎవరైనా? నోవాహు. ఈ జలప్రళయం చరిత్ర అంతా కూడా ఫ్లడ్ గురించి 6వ అధ్యాయం నుండి 9వ అధ్యాయం వరకు మనం చూడొచ్చు అన్నమాట. 6 నుండి ఎక్కడి దాకా? 9వ అధ్యాయం వరకు. మీరు ఎప్పుడైనా నోవాహు గురించి చదువుకోవాలనుకో, ఎక్కడ చదవాలని ఇక వెతకాల్సిన అవసరమేమీ లేదు. చక్కగా డైరెక్ట్గా ఆదికాండం ఓపెన్ చేసి 6వ అధ్యాయం మొదలుకొని 9వ అధ్యాయం వరకు అక్కడ నోవాహు కాలంలో భయంకరమైన జలప్రళయం ఎలా వచ్చింది, దేవుడు నోవాహుని ఎలా కాపాడాడు, ఈ చరిత్ర అంతటిని కూడా అక్కడ మనం చదవచ్చు. కాబట్టి 3 సంఘటనలు చూసాము. ఒకటి సృష్టి క్రమము, రెండవది పతనము, మూడవది జలప్రళయం, క్రియేషన్, ఫాల్, ఫ్లడ్. ఇక 4వదిగా జనాంగముల చరిత్ర. జనాంగములు, ఇన్ని జనాంగాలు, ఇన్ని జాతుల వారు ఎలా ఏర్పడ్డారు, ఇన్ని భాషలు ఎలా వచ్చాయి, అలా ఫిలిస్తీన్లు ఎలా వచ్చారు, అమోరీలు ఎలా వచ్చారు, అషూరీలు ఎలా వచ్చారు, ఇజ్రాయేలు ఎలా వచ్చారు, ఈ యొక్క రకరకాల జనాంగాల చరిత్ర అంతా కూడా 10 నుండి 11 అధ్యాయాల్లో మనం చూడవచ్చు. అప్పుడప్పుడు అనిపిస్తుంది అసలు ఈ ఫిలిస్తీన్లు ఎవరు, ఎలా వచ్చారు, ఎవరి సంతానం నుంచి వచ్చారు, ఇది తెలుసుకోవాలంటే 10వ అధ్యాయం చదవాలి మనం. అర్థమైంది? ఎన్నో అధ్యాయం? ఆ 10వ అధ్యాయంలో అన్ని విషయాలు క్లియర్గా ఉంటాయి. సిరియా వాళ్ళు ఎవరు, లేదా బాబిలోనియన్స్ ఎవరు అసలు, ఇవన్నీ. ఇక్కడనే మనము బాబేలు గోపురాన్ని కూడా మనం చూస్తాం. ఏంటది? బాబేలు గోపురం. మానవులు అందరూ కలిసి ఒక పెద్ద గోపురం కట్టాలి అనుకొని అప్పుడే కొత్తగా ఇటుకని కనిపెట్టారు. ఆ ఇటుకలను తయారు చేసి పెద్ద గోపురం, ఆకాశం అంటే అటువంటి గోపురం కట్టి గొప్ప పేరు సంపాదించుకుందాం అనుకున్నారు. అంటే వీళ్ళు కూడా దేవుడు అవ్వాలనుకున్నారు. అవ్వమ్మ కూడా అంతేగా, ఈ పండు తింటే మీరేమవుతారు, దేవతలు అవుతారు అనగానే పాపం నిజంగానే దేవతలు అవుతారని తిని దేవతల దయ్యంలాగా మారిపోయిందనమాట. దయ్యం బాటలో నడిచింది. వీళ్ళు కూడా బాబేలు గోపురం కట్టి గొప్ప పేరు సంపాదించుకుందాం అనుకున్నారు. వెంటనే దేవుడు దిగివచ్చి భాషలు తారుమారు చేశాడనమాట. అప్పుడు వచ్చిన ఇన్ని భాషలు, అసలు ఇన్ని జాతులు, ఇన్ని భాషలు ఎలా వచ్చాయో ఈ 2 అధ్యాయాలను చదివితే మనకి అర్థమవుతుంది. కాబట్టి ఇవి 4 సంఘటనలు. ఒకసారి చెప్తారా ఏమేంటి 4? చూడకుండా చెప్పలేరా? చూడాల్సిందేనా? 4 కదండి చెప్పింది. సృష్టి యొక్క ప్రారంభం, సృష్టి పాపం యొక్క ప్రవేశం లేదా పతనం, జలప్రళయం, జనాంగములు లేదా బాబేలు గోపురం కూడా బ్రాకెట్లో రాసుకోండి. జనాంగములు బ్రాకెట్లో బాబేలు. 10వ అధ్యాయం అంతా జనాంగాల గురించి, 11వ అధ్యాయంలో బాబేలు గోపురం కట్టాలని వాళ్ళు ప్రయత్నం చేశారు, కానీ కట్టకుండా దేవుడు, ఎందుకంటే వీళ్ళు అహంకారంతో, అతిశయంతో, గర్వంతో కట్టాలనుకున్నారు. ఇప్పటికే సృష్టి పతనం అయిపోయింది, మళ్ళీ పతనం కాకుండా ఉండాలని దేవుడే ఆ పనిని ఏం చేశాడు? ఆపివేశాడు. ఇదండి మొదటి 11 అధ్యాయాల చరిత్ర. ఇప్పటికి మనం 2వ భాగంలోకి వెళ్దాం. చెప్పగలరా 2వ భాగం ఏంటి? 4 ప్రాముఖ్యమైన వ్యక్తులు. చాలామంది ఉన్నారు ఈ 12 నుంచి 50 అధ్యాయాలు. రాసుకోండి, హెడ్డింగ్ పెట్టుకోండి, హెడ్డింగ్ తోటి 4 ప్రముఖ వ్యక్తులు. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా రాసుకోవాలి? బ్రాకెట్లో 12వ అధ్యాయం నుండి 50వ అధ్యాయం వరకు చాలామంది వ్యక్తులు ఉన్నారు. అయితే వాళ్ళల్లో 4 ప్రాముఖ్యమైన వ్యక్తులు. వాళ్ళ గురించి ఎక్కడెక్కడుందో మనం చూద్దాం. నంబర్ 1, మొట్టమొదట అబ్రహాము. మొట్టమొదటి వ్యక్తి ఎవరు? అబ్రహాం. 12వ అధ్యాయం నుండి 24వ అధ్యాయం వరకు. ఎక్కడి దాకా? 12 నుండి 24 వరకు. ఈ అబ్రహాము ద్వారానే ఇశ్రాయేలు జాతి ఏర్పడింది. ఏ జాతి ఏర్పడింది? ఇజ్రాయేలు జాతి. ఇజ్రాయేలీల మూల పురుషుడు ఎవరంటే అబ్రహాము. అందుకే మత్తయి సువార్త దేంతో మొదలవుద్ది? అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబు. అక్కడి నుంచి ప్రారంభిస్తాడనమాట మత్తయి. కాబట్టి 12 నుంచి 24 అధ్యాయాల్లో అబ్రహాము యొక్క చరిత్రని మనం చూస్తాం. ఇక 2వ ప్రాముఖ్యమైన వ్యక్తి ఇస్సాకు, ఇస్సాకు.
ఇస్సాకు యొక్క చరిత్ర 25 నుండి 26 అధ్యాయాల్లో మనం చూడవచ్చు. 25 నుండి ఎక్కడి దాకా? 26 అధ్యాయాలు. అయితే ఇస్సాకు చరిత్ర 21వ అధ్యాయంలోనే మొదలవుతుంది. ప్రాముఖ్యంగా ఈ 2 అధ్యాయాల్లో మనం చూడవచ్చు. ఇక మూడవదిగా యాకోబు చరిత్ర. మూడవ ప్రముఖమైన వ్యక్తి ఎవరు? యాకోబు. ఆయనకే దేవుడు ఒక పేరు పెట్టాడు, ఇశ్రాయేల్ అని. ఆ ఇశ్రాయేలుకి 12 మంది కుమారులు, ఒకే ఒక కుమార్తె పేరు దీనా. ఈ 12 మంది సంతానాన్నే ఇశ్రాయేలీలని పిలిచారన్నమాట. ఈ యాకోబు చరిత్ర 27వ అధ్యాయం మొదలుకొని 36వ అధ్యాయం వరకు మనం చూడవచ్చు. 36వ అధ్యాయం వరకు. ఇంకా ఆ తర్వాత కూడా కొనసాగుతుంది. కాకపోతే 4వ ప్రముఖమైన వ్యక్తి ఎంటర్ అవుతాడు అన్నమాట. 4వ ప్రముఖమైన వ్యక్తి యోసేపు. 4వ ప్రముఖమైన వ్యక్తి ఎవరు? యోసేపు. యోసేపు యొక్క చరిత్ర 37వ అధ్యాయం మొదలుకొని 50వ అధ్యాయం వరకు మనం చూడవచ్చు. దాంతో ఆదికాండం అయిపోతుంది. కాబట్టి ఆదికాండంలో 12 నుంచి 50 అధ్యాయాల్లో ఈ 4 యొక్క చరిత్ర మనం చదవచ్చు. చెప్పండి చూడకుండా. మొదటి వ్యక్తి అబ్రహాము, రెండో వ్యక్తి ఇస్సాకు, మూడో వ్యక్తి యాకోబు, నాలుగో వ్యక్తి యోసేపు. ఇదంతా తరాలే. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోసేపును కనెను. ఇక మీకు టైం దొరికినప్పుడు ఒక్కొక్కళ్ళ చరిత్రని క్షుణ్ణంగా, తీరిగ్గా, చక్కగా, ప్రశాంతంగా చదువుకుంటూ ధ్యానం చేయవచ్చు అన్నమాట. ఈ రీతిగా 2 భాగాలుగా ఆదికాండాన్ని మనం విభజన చేయవచ్చు. ఆదికాండాన్ని కొంతమంది బైబిల్ పండితులు ఏమంటారంటే దీన్ని ఆరంభాల గ్రంథం అంటారు. ఆ మాట రాసుకోండి. ఈ గ్రంథాన్ని ఏమంటారు? ఆరంభాల గ్రంథం. అన్నీ ప్రారంభమైనవి ఆ గ్రంథంలోని. ఏమేం ప్రారంభమైనయో కొన్ని విషయాలు చెప్తాను. ఎగ్జాంపుల్ నెంబర్ 1, సృష్టి ఆరంభము. సృష్టి ఎలా ఆరంభమైందో మనకు చెప్తుంది. 1వ అధ్యాయం 1వ వచనం. ఏం చదివాం మనం ఇందాక? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. తర్వాత 2వది వివాహం యొక్క ప్రారంభం. అసలు ఈ మ్యారేజ్ ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది మనం చూస్తే అది 2వ అధ్యాయం 22వ వచనంలో చూడవచ్చు. పెండ్లి కుమారుని పేరు ఆదాము, పెండ్లి కుమార్తె పేరు ఎవరు? అవ్వ. మరి పెళ్లి చేసింది ఎవరు? దేవుడే. అసలు వివాహ వ్యవస్థ యొక్క ప్రారంభం కూడా ఆదికాండంలో మనం చూస్తాం. రెఫరెన్స్ రాసుకోండి. 2:21-22 వచనాలు. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశాను. 22వ వచనం. 2:22. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాను. వివాహం యొక్క ప్రారంభం. ఇక 3వదిగా ప్రార్థన యొక్క ప్రారంభం. ఇప్పుడు మనం ప్రార్థనలు చేస్తూ ఉంటాం. అసలు ఈ ప్రార్థన ఎక్కడ ప్రారంభమైంది, ఎవరు ప్రారంభించారు, ఎలా ప్రారంభమైందని కూడా మనము ఈ పుస్తకంలో మనం నేర్చుకోవచ్చు. చూడండి ఎక్కడ ప్రారంభమైందో. 4వ అధ్యాయము 8వ వచనం. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోష్ అని పేరు పెట్టెను. ఈ పేరు గుర్తుపెట్టుకోవాలి. ఏం పేరు? బైబిల్ చూస్తున్నారా? ఎనోష్ అనే పేరు చుట్టూ ఇలా సర్కిల్ గీసుకోండి. ఎన్నో అధ్యాయం? 4వ అధ్యాయం 8వ వచనం. క్షమించండి, 4:26. 4వ అధ్యాయం 26వ వచనం. క్షమించండి, 4వ అధ్యాయం 26వ వచనం. మరియు షేతునకు కుమారుడు పుట్టెను, అతనికి ఎనోష్ అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయడం ప్రారంభమైంది. అది ఎప్పుడు ప్రారంభమైంది? ఎవరితో ప్రారంభమైంది? ఎనోషుతో ప్రారంభం అయ్యింది. ఎప్పుడైతే షేతుకు కుమారుడు పుట్టాడో అప్పుడు స్టార్ట్ అయిపోయింది. కాబట్టి ప్రార్థన ప్రారంభం మరి 4వ అధ్యాయం 26వ వచనంలో మనం చూడవచ్చు. దానికి ముందు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను.
అది పాపము యొక్క ప్రారంభం. అది మూడోది. ఏంటి? పాపము యొక్క ప్రారంభం. ఒకటేమో సృష్టి ప్రారంభం, రెండవది వివాహం యొక్క ప్రారంభం, మూడవది పాపము యొక్క ప్రారంభం. పాపము యొక్క ప్రారంభము 3వ అధ్యాయం 6వ వచనంలో మనం చూడొచ్చు. 3వ అధ్యాయము 6వ వచనం. స్త్రీ ఆ వృక్షమునకు ఆహారమునకు మంచిదియు, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కనులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదని ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తినేను. పాపం అనగా ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఈ వృక్ష ఫలాలన్నీ మీరు తినొచ్చు, అది మాత్రం తినొద్దన్నాడు. దేవుడు ఏదైతే వద్దన్నాడో అదే చేసింది అవ్వ. అప్పుడు ప్రవేశించింది ఏంటది? పాపం. కనుక పాపం యొక్క ప్రారంభాన్ని మనం ఎక్కడ చూస్తాం? 3వ అధ్యాయం 6వ. 4వది ప్రార్థన యొక్క ప్రారంభం. ప్రార్థన యొక్క ప్రారంభం. ప్రార్థన యొక్క ప్రారంభం కూడా 4వ అధ్యాయం 26వ వచనంలో చూస్తాం. 5వది అసూయ హత్యల యొక్క ప్రారంభం. ఈ మర్డర్స్, హత్యలు ఎలా ప్రారంభమయ్యాయి? ఎక్కడ ప్రారంభమయ్యాయి? మొట్టమొదటి నరహంతకుడు ఎవరంటే కయీను. మొట్టమొదటి నరహంతకుడు ఎవరు? కయీను. 4వ అధ్యాయం 8వ వచనం. 4వ అధ్యాయం 8వ వచనం. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. అక్కడ స్టార్ట్ అయినాయి ఈ హత్యలు, ఈ కుట్రలు, ఈ అసూయలు. ఆది కాండంలోనే ఇవన్నీ మొదలయ్యాయి. చాలామంది అంటూ ఉంటారు, లోకం బాగా చెడిపోయిందండి, ఇవన్నీ అప్పుడు ఎక్కడ ఉన్నాయి అంటారు. అప్పుడు కాదు, ఎక్కడ మొదలైనవి? అసలు ఆది కాండంలోనే మొదలైనవి. అసూయ, హత్య, అబద్ధాలు, ఇవన్నీ పాపం ప్రవేశించగానే ప్రారంభమయ్యాయి. ఇక 6వది బహుభార్యాత్వం కూడా ప్రారంభమైంది. బహుభార్యాత్వం, పోలీగమి అంటారు. ఏంటి పోలీగమి అంటే? బహుభార్యాత్వం. దేవుని దృష్టిలో ఒక భర్తకు ఒకే భార్య, ఒక భార్యకి ఒకే భర్త. కానీ ఆది కాండంలోనే ఒక వ్యక్తి 2 భార్యలను చేసుకోవడం అనేది ప్రారంభం అయింది. అది పాపం యొక్క పర్యవసానం. పాపం అది, పాపం అనేది. ఎవరు బహుభార్యాత్వం ఎవరితో ప్రారంభమైంది? 4వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నాను నేను. 4వ అధ్యాయము 19వ వచనం. బైబిల్ చూస్తున్నారా? 4:19. లెమెకు 2 స్త్రీలను పెండ్లి చేసుకొనెను. అంతకుముందు ఎవ్వరు చేసుకోవాలి 2 స్త్రీలని. ఫస్ట్ 2 స్త్రీలను పెళ్లి చేసుకుంది ఎవరు? లెమెకు. వారిలో ఒక దాని పేరు ఆదా, రెండవ దాని పేరు సిల్లా. వీడు బహుదుర్మార్గుడు. ఏమన్నాడు చూడండి 23వ వచనంలో. లెమెకు తన 2 భార్యల్ని పిలిచి అంటున్నాడంట, ఓ ఆదా, ఓ సిల్లా, నా పలుకు వినండి. లెమెకు భార్యలారా, నా మాట ఆలకించండి. నన్ను గాయపరిచినందుకు నేను ఒక మనుషుని చంపా. అంటే ఈయన కూడా చంపేశాడు అనమాట. ఎవరు? లెమెకు. నన్ను దెబ్బ కొట్టినందుకు ఒక పడుచువాణ్ణి చంపితిని. 7 ప్రద్దండన కయీను కోసం వస్తే లెమెకు కోసం 77 వచ్చును. ఈ దుర్మార్గము, ఈ దుష్టత్వము, ఈ బహుభార్యాత్వం, ఇవన్నీ దేవుని ప్రణాళిక కాదండి. దేవుని ప్రణాళికలో ఒక వ్యక్తికి, ఒక భర్తకు ఒకే భార్య, ఒక భార్యకి ఒకే భర్త. చాలామంది ఆది కాండంలో అబ్రాహాము చేసుకోలేదా 2 అని చెప్తూ ఉంటారు. అది దేవుని చిత్తం ఏమాత్రము కాదు. మేము తెలంగాణ ప్రాంతంలో పరిచర్య చేసేటప్పుడు ఒకసారి ఒక సహోదరి అడిగిందనమాట, అయ్యగారు నేను మా ఆయన్ని ఇంకో పెళ్లి చేసుకోమంటున్నానయ్యా అంది. ఎందుకమ్మా అంటే, మాకు పిల్లలు లేరు కదయ్యా అంటే. పిల్లలు లేకపోతే ప్రార్థన చేద్దామమ్మా, శారమ్మ కూడా ఇచ్చింది అయ్యా అంటుందన్నమాట. అంటే బైబిల్లో ఉందని అది మనం దేవుని చిత్తం అనుకోకూడదు. బైబిల్లో రాయబడినంత మాత్రాన అది దేవుని చిత్తం ఏమాత్రం కాదు కాదు కాదు. అది ఎవరి చిత్తం అంటే శారా చిత్తం.
అర్థమైందా? ఎవరి చిత్తం? శారా చిత్తం. అందుకు ఆమె ఎన్నో తిప్పలు పడింది. అబ్రాము శారా మాటిని ఆ వివాహం చేసుకోవడం వల్ల ఎన్నో తిప్పలు పడింది. ఆమె క్లియర్గా చెప్పాం, అమ్మ ఒకే భర్తకి ఒకే భార్య, పిల్లలున్నా లేకపోయినా పిల్లల కోసం మరొక పెళ్ళి మీ భర్తకు చేయడం అది దేవుని చిత్తం కాదు అని చెప్పినప్పుడు ఆమె సంతోషించి దేవుని స్తుతించింది. దేవునికి స్తోత్రం. చాలామందికి అర్థం కావట్లేదు అన్నమాట. బైబిల్లో ఉంది కదా, వాళ్ళు చేశారు కదా, వీళ్ళు చేశారు కదా. ఇవన్నీ ఎందుకు రాశాడు బైబిల్లో అంటే మనకు బుద్ధి రావడానికి రాశాడు. వాళ్ళు చేసి తిప్పలు పడ్డారా, మీరు అలా చేయబాకండి అని చెప్పడానికి రాశాడు అన్నమాట. కాబట్టి బహుభార్యాత్వాన్ని ప్రారంభించిన మొదటి వ్యక్తి ఎవరు? మర్చిపోయారా పేరు? లెమెకు. ఈ రీతిగా బైబిల్ గ్రంథంలో ఆ ఆదికాండం అనేది ఆరంభాల గ్రంథముగా ఉన్నది. ఒకసారి ఈ వర్స్ చెప్తాను, చూసుకోండి. మొదటిగా సృష్టి యొక్క ఆరంభం 1:1. రెండవదిగా వివాహం యొక్క ప్రారంభం 2వ అధ్యాయం 22వ వచనం. మూడవదిగా పాపము యొక్క ప్రారంభం 3వ అధ్యాయం 6వ వచనం. నాలుగవదిగా నరహత్య యొక్క ప్రారంభం 4వ అధ్యాయం 8వ వచనం. ఐదవదిగా ప్రార్థన యొక్క ప్రారంభం 4:26. చివరిగా బహుభార్యత్వం యొక్క ప్రారంభం అది ఎవరితో మొదలైంది? 4వ అధ్యాయం 19వ వచనంలో లెమెకుతో మొదలైంది. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. మనకు సమయం తక్కువగా ఉంది. 1 గంటలో ఒక పుస్తకం ముగించుకోవాలి కదా మనం. అందుకని మనం ఇదేమో ఏరియల్ సర్వే అన్నమాట. అలా పైన తిరిగి వస్తాం, ఏముందనేది మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ నోట్ అని రాసుకోండి, గమనిక, నోట్. ఆది కాండములో క్రీస్తు పూర్వం 4000 నుండి క్రీస్తు పూర్వం 1804 వరకు ఉన్న చరిత్ర వ్రాయబడింది. క్రీస్తు పూర్వం 4000 నుండి ఎక్కడి దాకా? క్రీస్తు పూర్వం 1804 వరకు ఉన్న చరిత్ర. ఈ చరిత్ర సుమారు 2200 సంవత్సరాల చరిత్ర. ఆ మాట రాసుకోండి. ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉంది? 2200 సంవత్సరం. ఇది సుమారు బైబిల్ పండితులు ఇది అధ్యయనం చేసి చెప్పినటువంటి మాట. కనుక ఆదికాండం అంతా కూడా ఎన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది? 2200 సంవత్సరాల చరిత్ర ఉన్నట్లుగా మనం చూస్తాం. ఈ ఆదికాండంలో నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు గురించిన గుర్తులను మనం చూద్దాం. క్రిస్టాలజీ అంటారు. క్రిస్టాలజీ అంటే క్రీస్తు శాస్త్రం. 66 పుస్తకాలలో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క గుర్తులను మనం చూస్తాం. నోట్ చేసుకోండి, హెడ్డింగ్ పెట్టుకోండి, ఆదికాండములో క్రీస్తు. ఏంటి చెప్పండి? ఆదికాండములో క్రీస్తు. నంబర్ 1, ఆదాము క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఆదాము ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు చెప్పండి? క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఈ సాదృశ్యాన్ని పౌలు మనకు తెలియచేస్తాడు. బైబిల్ తీసి చూద్దాం. రోమాపత్రిక 5వ అధ్యాయము. రోమాపత్రిక 5వ అధ్యాయం. పద్నాలుగవ వచనం చదువుతున్నా. 14వ వచనం. అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణము ఏలెను. ఆదాము రాబోవు వానికి గురుతై ఉండెను. ఆ రాబోవు వాడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ రాబోయే ఆయనకి ఈయన ఒక పేరు పెట్టాడు. ఆ పేరు ఏంటంటే కడపటి ఆదాము అంటాడు. ఏమంటాడు? కడపటి ఆదాం. 12వ వచనం చూడండి. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమే లోకంలో ఎలా ప్రవేశించిందో అలాగే మనుషులందరూ పాపము చేస్తున్నందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. 15వ వచనం. అయితే అపరాధం కలిగినట్టు
కృపావరం కలగల. ఎట్లనగా ఒకని అపరాధం వల్ల అనేకులు చనిపోయిన యెడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తు అనే ఒక మనుష్యుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను. కాబట్టి ఆదాము ఎవరికి సూచనగా ఉన్నాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎలా? ఆదాము ద్వారా లోకమంతటికి మరణం వచ్చినట్లుగా యేసుక్రీస్తు ద్వారా లోకమంతటికి ఏమొచ్చింది? జీవం వచ్చింది, నిత్య జీవం వచ్చింది. ఒకని అపరాధం వల్ల మరణం వస్తే ఒకని యొక్క శిలువ త్యాగం వల్ల లోకమంతటికి ఏమొచ్చింది? చెప్పండి. జీవము వచ్చింది. అందుకే యేసుక్రీస్తుని కడపటి ఆదాము అని పిలుస్తారు. ఆయనే మొదటి ఆదాము, ఆయనేమో చెప్పండి ఎవరైనా కడపటి ఆదాము. రెండవ చిత్రాన్ని మనం చూద్దాం. స్త్రీ సంతానము యేసుక్రీస్తు అయి ఉన్నాడు. రెండవ చిత్రం ఏంటి? స్త్రీ సంతానము యేసుక్రీస్తు అయి ఉన్నాడు. చూడండి, స్త్రీ సంతానం ఎక్కడుందో ఆదికాండంలో 3వ అధ్యాయము 15వ వచనం, మన మూల వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగచేసెను. అది అన్న దగ్గర ఫుట్ నోట్లో కిందే ఉంది చూడండి. ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు. ఈ స్త్రీ సంతానము ప్రభు అయిన యేసుక్రీస్తుని హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాల్లో చూస్తాం. మళ్ళీ చెప్పిన రెఫరెన్స్ హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. బైబిల్ తీసి చూద్దాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా ఎవరిని? అపవాదిని మరణము ద్వారా నశింపజేయడానికి. అండర్లైన్ చేయండి. యేసుప్రభు ఎందుకు పుట్టాడంట? అపవాదిని శిలువ మరణము ద్వారా ఏం చేయాలని? నశింపజేయడానికి. జీవితకాలమంతా మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి ఆయన కూడా రక్తమాంసంలో ఏమైపోయాడు? పాలివాడయ్యాడు. ఈ ప్రవచనం నెరవేర్పు ఎక్కడ చూస్తామంటే మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం. ప్రకటన గ్రంథంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రెండవసారి భూమి మీదకి వచ్చినప్పుడు సాతానుని 1000 సంవత్సరాలు బంధిస్తాడు. 1000 ఏళ్ల పాలన అయిపోయిన తర్వాత సాతానుని బయటకు తీసుకొచ్చి సైతానుని ఓడించి చివరికి నరకంలో పడేస్తాడు. దాంతో ఈ ప్రవచనం పూర్తిగా నెరవేరుతుంది. కాబట్టి ఆదికాండంలో యేసుక్రీస్తు వారిని ఎక్కడ చూస్తాం మనం? ఆదాములో, రెండవది స్త్రీ యొక్క సంతానములో, మూడవదిగా మెల్కీసెదెకు కూడా క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఏం పేరు? ఈయన పేరు మెల్కీసెదెకు. విన్నారా ఈ పేరు? ఎవరాయన? మెల్కీసెదెకు గురించి ఎక్కడుందో మనం దేవుని వాక్యంలో చూద్దాం. అబ్రహాము యుద్ధానికి వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు, విజయంతో వచ్చినప్పుడు ఆయన్ని దీవించడానికి దేవుడు ఒక యాజకుడిని పంపించాడు. ఆ యాజకుని పేరే మెల్కీసెదెకు. ఆదికాండం 14వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నా. మరియు షాలేము రాజు అయిన మెల్కీసెదెకు, ఇలా పెన్నుతో సర్కిల్ గీసుకోండి. ఆదికాండం 14వ అధ్యాయము 18వ వచనం. మరియు షాలేము రాజు అయిన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. 19వ వచనం. అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికి సృష్టికర్తయు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదింపబడునుగాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడునుగాక అని చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. ఎవరికి ఇచ్చారు 10వ భాగం?
అబ్రహామే యాజకుడైన మెల్కీసెదెకుకి ఏమిచ్చాడు? 10వ వంతు ఇచ్చాడు. మెల్కీసెదెకు ఒక యాజకుడు. యేసు ప్రభువుకు సూచనగా ఉన్నాడని హెబ్రీ గ్రంథకర్త చెప్పాడు. ఎవరు చెప్పింది? చూడండి, హెబ్రీ గ్రంథంలోకి రండి, హెబ్రీ పత్రికలోకి. హెబ్రీ పత్రికలో ప్రభు అయిన యేసుక్రీస్తుని హెబ్రీ గ్రంథకర్త ప్రధాన యాజకుడుగా పరిచయం చేస్తాడు. చెప్పండి, ఎలా పరిచయం చేస్తాడు? ప్రధాన యాజకుడిగా. జాగ్రత్తగా ఒకసారి నా వైపు చూడండి అందరూ. చిన్న మాట చెప్తా. ఇశ్రాయేలీయులకి ప్రధాన యాజకుడు అంటే ఎవరు అంటే అహరోను లేవీ గోత్రానికి చెందినవాడు. ప్రధాన యాజకుడు అనేవాడు ఖచ్చితంగా లేవీ గోత్రం నుండే రావాలి అని ఒక రూల్ ఉండేది పాత నిబంధనలో. హెబ్రీ గ్రంథకర్త వచ్చి అంటాడు, యేసుక్రీస్తే ప్రధాన యాజకుడు అంటాడు. యేసుక్రీస్తు ఎలా అవుతాడండి? యేసుక్రీస్తు ఏ గోత్రంలో పుట్టాడు తెలీదా? లేవీ గోత్రంలో పుట్టాడా? కాదు, యోధా గోత్రంలో పుట్టాడు. హెబ్రీయుల యొక్క ప్రశ్న ఏంటంటే, సార్ మీరు చెప్పేది మాకు సమంజసంగా లేదు సార్. యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు అంటారేంటి? ఆయన ఏమన్నా లేవీ గోత్రంలో పుట్టాడా? అప్పుడు హెబ్రీ గ్రంథకర్త అంటాడు, యేసుక్రీస్తు లేవీ గోత్రంలో పుట్టకపోయినా ఆయన మెల్కీసెదెకు క్రమము చొప్పున ఏమయ్యాడు? ప్రధాన యాజకుడయ్యాడు. లేవీ క్రమం చొప్పున కాదు. మెల్కీసెదెకు ఆయన ఏమైనా లేవీయుడా? ఆయన ఏమైనా అబ్రహాం సంతానంలో వాడా? అబ్రహామే ఆయనకి ఏమిచ్చాడు? 10వ భాగాలు ఇచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రధాన యాజకుడుగా ఆయన క్రమము లేవీ క్రమము కాదు. ఏ క్రమము? మెల్కీసెదెకు యొక్క క్రమము నుండి ఆయన ప్రధాన యాజకుడు అయ్యాడని చెప్తాడు. ఈ చరిత్ర అంతా మనం ఎక్కడ చూస్తామంటే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదువుతున్నాం. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతన్ని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాం అన్నిట్లో 10వ వంతు ఇచ్చెనో ఆ షాలేము రాజు మహోన్నతుడకు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజని, తర్వాత సమాధానపు రాజని అర్థం ఇచ్చు షాలేము రాజని అర్థం. అతడు తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవిత కాలమునకు ఆది అయినను జీవమైనను అంతమైనను లేనివాడునై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. అండర్లైన్ చేయండి రెడ్డింగ్ తోటిది. చూసారా? హెబ్రీ గ్రంథకర్త మెల్కీసెదెకు యొక్క ఎవరితో పోలుస్తున్నాడు? మెల్కీసెదెకుని దేవుని కుమారుడైన క్రీస్తుతో పోలుస్తూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తుని మనం ఎక్కడ చూడవచ్చు అంటే మెల్కీసెదెకు యొక్క యాజకత్వంలో కూడా మనం చూడవచ్చు. ఇప్పుడు ఎన్ని చూస్తాం? 3. 1 ఆదాము క్రీస్తుకి సూచనగా ఉన్నాడు. 2 ఆ స్త్రీ సంతానము యొక్క ప్రవచనం క్రీస్తులో నెరవేరింది. 3వది మెల్కీసెదెకు క్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నాడు. ఇక 4వది మనం చూద్దాం. 4వది ఇస్సాకును బలి అర్పించినప్పుడు వధింపబడిన గొర్రె పిల్ల. ఇస్సాకుని దేవుడు బలర్పించినప్పుడు అక్కడ దేవుడు ఇస్సాకుని వధించమన్నాడా? చివరికి గొర్రె పిల్లను వధించమన్నాడా? ఆ పొదల్లో ఒక పొట్టేలు కనబడింది. ఆ పొట్టేలు ఎవరికి సూచనగా ఉంది? ప్రభువైన క్రీస్తుకి సూచనగా ఉంది. చూడండి, ఆదికాండం 22వ అధ్యాయం 13వ వచనంలో ఆ పొట్టేలును మనం చూస్తాం. ఇస్సాకు బదులుగా అర్పించబడినటువంటి పొట్టేలు. ఆదికాండం 22వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు. ఇలా సర్కిల్ గీసుకోండి, రౌండ్గా చుట్టండి దాని చుట్టూ. ఒక పొట్టేలు వెనుకతోటన కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించాను. ఈ పొట్టేలు ప్రభు అయిన క్రీస్తుకి ఎలా ఉంది? సూచనగా ఉన్నది. ఈ సూచన ఎవరు చెప్పారంటే
యోహాను తన సువార్తలో చెప్పాడు. చూడండి, యోహాను సువార్తలోకి రండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో బాప్తిసమిచ్చి యోహాను యేసుక్రీస్తుని ఇలా పరిచయం చేస్తున్నాడు. బైబిల్ తీసారా? యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి వాళ్ళందరికీ ఇలా చూపిస్తున్నాడు. ఇదిగో నా వైపు చూడండి. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. చూసారా? కనుక ఆ పొట్టేలు ఎవరికి సూచనగా ఉంది? ప్రభు అయిన యేసుక్రీస్తుకి సూచనగా మనం చూస్తాం. ఎన్ని పోలికలైనవి ఇప్పుడు? ఎన్నైనాయి? 4. ఈ 4 చాలు. ఈ 4 విధాలుగా మనం ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆదికాండంలో మనం చూడవచ్చు. నా స్టడీలో మరొక విషయాన్ని కూడా నేను అధ్యయనం చేశాను. అదేంటంటే, ఇక్కడ చాలామంది స్త్రీలు ఉన్నారు, అందుకే మీకోసమే ఆదికాండములో ముఖ్యమైన స్త్రీలు. హెడ్డింగ్ పెట్టుకోండి, ఆదికాండములో ముఖ్యమైన స్త్రీలు. ప్రతి పుస్తకంలో కూడా ఏమైనా స్త్రీలు ఉన్నారేమో మనం అధ్యయనం చేస్తాం. ఎందుకంటే సహోదరులుగా మీరు కూడా ఆ స్త్రీల యొక్క చరిత్ర ఎక్కడుందో తెలుసుకొని చదవడానికి, ధ్యానించడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి. ఇది అందరూ స్త్రీలు కాదండి, ముఖ్యమైన స్త్రీలు. నంబర్ 1, మొట్టమొదటి స్త్రీ ఎవరంటే ఆది తల్లి అయిన అవ్వ. మొదటి స్త్రీ ఎవరు? ఆది తల్లి అయిన అవ్వ. 1వ అధ్యాయం నుండి 4వ అధ్యాయం వరకు మనం చూడవచ్చు. అవ్వమ్మ గురించి మనం చదవాలి అంటే 1వ అధ్యాయం నుంచి ఎక్కడ చదవాలి? 4 వరకు. 2, 3 ఇద్దరిని ఒకేసారి చెప్తున్నా. షారా, హాగరు. ఏం పేర్లు ఈ పేర్లు? షారా, హాగరు. షారా అబ్రాహాము యొక్క భార్య, హాగరు వాళ్ళ పని మనిషి. అయితే చివరికి ఆ దాసి ఏమైపోయింది? అబ్రాహాము భార్యగా మారింది. 17వ అధ్యాయం నుండి 21వ అధ్యాయం వరకు. 17 నుంచి ఎక్కడి దాకా? 21 వరకు. 4వదిగా రెబ్కా. 4వ స్త్రీ ఎవరు? రెబ్కా. ఈ రెబ్కా గురించి 24 నుండి 27 అధ్యాయాల్లో మనం చూడొచ్చు. 24 నుండి 27 అధ్యాయాల్లో. ఐదు 6 ఈ 2 ఒకేసారి చెప్తా వీళ్ళ పేర్లు. రాహేలు, లేయా. అక్క చెల్లెళ్ళు. లేయా అక్క, రాహేలు చెల్లి. సిస్టర్స్ అన్నమాట. రాహేలు, లేయాలు. రాహేలు, లేయాల గురించి 29వ అధ్యాయం నుండి 31వ అధ్యాయం వరకు మనం చూడవచ్చు. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? 29 నుండి 31 వరకు. నెక్స్ట్ 7వ స్త్రీ. ఒక అధ్యాయమే కేటాయించారు ఈ స్త్రీ కొరకు. ఆ అమ్మాయి పేరు దీనా. యంగ్ గర్ల్, యవనస్తురాలు ఈ అమ్మాయి. ఏం పేరు? దీనా. ఎవరి కుమార్తె? యాకోబు యొక్క ఒక్కగానొక్క కుమార్తె. 12 మంది కొడుకులు, ఒక్కతే బిడ్డ, ఒక్కతే కూతురు. ఇది నా చరిత్రని 34వ అధ్యాయంలో మనం చూస్తాం. యవనస్తులైన అమ్మాయిలు అందరూ తప్పకుండా ఈమె చరిత్ర చదవాలి. ఎవరి చరిత్ర? దీనా చరిత్ర. చదువుతారా? ఇక్కడ యవనస్తులైన అమ్మాయిలు ఉన్నారు, చేతులు ఎత్తండి, చదువుతారా? ఏం పేరు ఈ అమ్మాయి పేరు? దీనా. దీనా ఎక్కడుంది? ఆదికాండం 34వ అధ్యాయం. ఇక లాస్ట్ చివరిగా తామారు. తామారు యోధా యొక్క కోడలు. ఆమె యోధా యొక్క కోడలు. ఈ తామారు గురించి 38వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈమె కోసం కూడా రచయిత ఒక అధ్యాయాన్ని కేటాయించాడు. 38వ అధ్యాయం అంతా కూడా ఎవరి గురించి? తామారు గురించి. ఒకసారి చెప్తారా ఎంతమంది స్త్రీల గురించి మనం చూసాం? ఇంపార్టెంట్ స్త్రీలు ఇంకా చాలామంది ఉన్నారు సైడ్. నెంబర్ 1 అవ్వ, 2 షారా, హాగరు, 4 రెబకా, 5, 6 లేయా, రాహేలులు, 7వది దీనా, 8వది తామారు.
ఈ రీతిగా బైబిల్ గ్రంథంలో ఇంపార్టెంట్ ఆదికాండంలో కొంతమంది స్త్రీలను కూడా మనం చూస్తాం. ఇంకా మనకు 15 నిమిషాల టైం ఉంది. ఈ 15 నిమిషాల్లో మనం ఈ ఆదికాండములో నేర్చుకోవలసిన విషయాలు ఏంటో మనం ధ్యానం చేద్దాం. హెడింగ్ పెట్టుకోండి, నేర్చుకోవలసిన విషయాలు. మరి 50 అధ్యాయాల్లో నుంచి ఎంతోమంది వ్యక్తుల యొక్క జీవిత చరిత్ర ఉంది. ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఏం నేర్చుకోవాలో నేను ఒక్కొక్క వ్యక్తిలో నుంచి కొన్ని పాఠాలు చెప్తా ఉంటా. ఓకే, నెంబర్ 1, మొట్టమొదట అవ్వ అనేటువంటి ఈ స్త్రీ ద్వారా ఏం నేర్చుకోవాలి అంటే, నేత్రాశ అనే పాపములో మనం పడకూడదు. ఏ పాపం? నేత్రాశ. అవ్వ ఏ పాపంలో పడిపోయింది? నేత్రాశ. చూడండి ఎక్కడుందో మనం చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాం. చదవండి ఎవరైనా 6వ వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదే ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తినెను. చాలా పండ్లున్నాయి ఏదైనా తోటలో, చాలా వృక్ష ఫలాలు ఉన్నాయి, అన్ని తినేటువంటి ఫ్రూట్సే. అన్ని ఫ్రూట్స్ ఉంటే ఈ చెట్టుకున్న ఫ్రూటే ఎలా కనపడిందంట? ఆహారానికి మంచిది. తర్వాత ఏముంది? కన్నులకు అందమైనది. మిగతా అందం కనపడలేదా? అదే ఎందుకు అందం కనపడింది? ఎందుకు కనపడిందంటే అది వద్దన్నాడు కాబట్టి అందంగా కనపడింది. మానవ స్వభావం ఏంటంటే ఏది చేయొద్దంటే అదే మనకు ఆకర్షణీయంగా కనపడుతుంది. దేవుడిచ్చిన భార్య కంటే పరస్త్రీలు అందంగా కనపడతారు చాలామంది పురుషులకి. దేవుడిచ్చిన భర్త కంటే పరపురుషులు అందంగా కనబడతారు. జాగ్రత్త. దేవుని బిడ్డలమైన మనం నేత్రాశ విషయంలో ఎప్పటికీ మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రతిరోజు చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో కీర్తనకారుడు ఒక ప్రార్థన చేస్తాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. ఏం చూడకుండా? అసలు ఎన్ని వ్యర్థమైనవి చూస్తున్నామో మనం. టీవీల్లో, సెల్ ఫోన్లో అన్నీ ఉపయోగపడేనా? మీరు చెప్పండి, ఉపయోగపడే ఎక్కువ చూస్తున్నామా, వ్యర్థమైనవి ఎక్కువ చూస్తామా? నిజంగా చెప్పండి. వ్యర్థమైనవి ఎక్కువ. దానివల్ల ఏమి ఉపయోగం లేదు. వ్యర్థమైన ఉపయోగం లేకపోగా అవి మనల్ని మన ఆత్మీయ జీవితాన్ని కూడా ఏం చేస్తుంటాయి? పాడు చేస్తూ ఉంటాయి. కనుక మన కన్నుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఎవరి జీవితం ద్వారా హెచ్చరిక చేయబడుతున్నాం? అవ్వ యొక్క జీవితం ద్వారా. రెండో వ్యక్తి నోవాహు. నోవాహు ద్వారా నేర్చుకోవలసిన గొప్ప పాఠం ఒకటి ఉందండి. నోవాహు ద్వారా ఏం నేర్చుకోవాలంటే, అపవిత్రుల మధ్యలో పవిత్రంగా ఉండటం నేర్చుకోవాలి. ఎవరి మధ్యలో? చెప్పాలి ఈ మాట. ఎవరి మధ్యలో? అపవిత్రుల మధ్యలో ఎలా జీవించాలి? పవిత్రంగా ఉండటం నేర్చుకోవాలి. ఇది చాలా పెద్ద ఛాలెంజ్ అండి. యవనస్తులైన పిల్లలు హాస్టల్లో ఉంటున్నప్పుడు ఆ రూమ్లో ఉన్న వాళ్ళంతా చెడు విషయాలు మాట్లాడుకుంటూ ఉంటే ఒక దేవుని బిడ్డగా ఆ చెడు నీకు అంటకుండా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అందరు నా వైపు చూస్తున్నారా? నేనేం చెప్తున్నాను? లేకపోతే నలుగురు అమ్మలక్కలు చెడు విషయాలు చెప్పుకుంటూ ఉంటే అక్కడ నువ్వు క్రీస్తు బిడ్డగా ఆ అపవిత్రత అంటుకోకుండా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. చాలామంది అంటారు, మా పేటోళ్ళంతా చెడిపోయారు, అందుకే మేము కూడా చెడిపోయామంటారు. అందరు చెడిపోయారు కాబట్టి నువ్వు చెడిపోవాల్సిన అవసరము లేదు. చూడండి నోవాహు గురించి ఏం చదువుదాం మనం. నోవాహు ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లో ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి. అనగా నోవాహు కాలంలో లోకమంతా చెడిపోయిందండి. లోకమంతా చెడిపోయింది. అలాంటి లోకములో 11వ వచనం, భూలోకము దేవుని సన్నిధిలో ఏమైపోయింది?
చెడిపోయింది, భూలోకము బలత్కారముతో నిండి ఉంది. ఇప్పుడు చూడండి 9వ వచనం చదువుతున్నా. ఎన్నో వచనం? 9. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. మరి ఈయన కూడా చెడిపోవచ్చుగా. తన జనరేషన్ అంతా పాడైపోయినప్పుడు తన పవిత్రతని కాపాడుకున్నాడు. ఆయన లోకంతో పాటు నడవలేదు, కానీ ఎవరితో నడిచాడు? ఆయన దేవునితో. ఇది నీకు నాకు ఒక పెద్ద సవాల్, ఒక పెద్ద ఛాలెంజ్ విసురుతున్నాడు నోవాహు. నోవాహు ఏమన్నాడు తెలుసా? నేను జీవించా, అలాగా మీరు జీవించగలరా అని ఈ రాత్రి మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ బైబిల్ స్టడీలో మనం ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభువా, నా చుట్టూ ఉన్నవారు ఎంత అపవిత్రంగా జీవించినా, ఎంత చెడుతనంలో జీవించినా, నేను మాత్రం నీకోసమే జీవిస్తానయ్యా అని ఒక మంచి తీర్మానాన్ని మనం చేసుకోవాలి. 3వది ఒక ఆదరణకరమైన మాట చెప్దాం అనుకుంటున్నా. ఒక ఆదరణకరమైన అప్లికేషన్. ద్వేషింపబడిన లేయాను దేవుడు ప్రేమించాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఏంటి ఈ మాట? ద్వేషింపబడిన లేయాని ఎవరు ప్రేమించారండి? దేవుడు ప్రేమించాడు. ఈ సత్యాన్ని మనం 29వ అధ్యాయము 31వ వచనంలో మనం చూడొచ్చు. ఆదికాండం 29వ అధ్యాయం 31వ వచనం. ఎవరైనా చదువుతారా? సిస్టర్ చదవండి, సహోదరులు ఎవరైనా చదవండి. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. ఇక్కడ యాకోబు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ప్రముఖమైన వ్యక్తుల్లో ఎన్నో వ్యక్తిన 3వ వ్యక్తి. ఈయనకి వివాహం అయిందండి. మొదటి భార్య పేరు లేయా, రెండవ భార్య పేరు రాహేలు. ఈ రాహేలు కోసం ఆయన 14 సంవత్సరాలు జీతం చేశాడు, జీతానికి ఉండాడు. ఎవరు? యాకోబు. రాహేల్ని ఎంతగా ప్రేమించాడంటే అంతగా ప్రేమించాడు. కానీ లేయా అంటే ఆయనకి ఇష్టం లేదు. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ మామగారు మోసం చేసి పెళ్లి చేశాడు. ఎవరినిచ్చాడు? రాహేల్ని పెళ్లి కూతురుగా కూర్చోబెట్టకుండా లేయాని కూర్చోబెట్టి ముసుగేసి మోసం చేశాడు మామ. పెళ్ళయిన తర్వాత ముసుగు తీస్తే రాహేలు కాదు, అక్కడ ఉంది ఎవరో? లేయా. పాపం లేయా జబ్బు కళ్ళదంట. అంటే అంత అందమైన అమ్మాయి ఏమీ కాదు. దేవుని వాక్యం చాలా క్లియర్గా ఉంది. లేయా ద్వేషింపబడటం యెహోవా చూచి. ఈ భార్య భర్త చేత ప్రేమించబడిందా, ద్వేషింపబడిందా? చెప్పండి చెప్పండి. ద్వేషింపబడింది. బహుశా నేను అనుకుంటా ఈరోజు భాషలో చెప్పాలంటే క్రిస్టమస్ పండక్కి మన భాషలో ఈ రోజుల్లో ఒకళ్ళు ఈ రోజుల్లో ఉంటే యాకోబు 2 చీరలు కొనుక్కొస్తే ఎవరికి? లేయాకు ఒకటి, రాహేలుకు ఒకటి. లేయా చీర 500 అయితే రాహేలు చీర 2000. అంత పక్షపాతంగా చూసేవాడేమో. ఇక అర్థం అవడం కోసం చెప్తాను. ఆయన ప్రేమ అంతా ఎవరి మీద ఉంది? రాహేలు మీద ఉంది. కానీ లేయా ఏం చేయబడుతుంది? తిరస్కరింపబడుతుంది, ద్వేషింపబడుతుంది, అన్యాయానికి గురవుతుంది. పట్టించుకోవట్లేదు అసలు. మోషే భక్తుడు ఒక అద్భుతమైన మాట రాశాడు, నాకు చాలా ఇష్టం ఆదికాండంలో ఈ మాట. అంటే ఏంటి ఆ మాట? మళ్ళీ చూద్దాం. 31వ వచనం. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి. ఎవరు చూశారంట? యెహోవా దేవుడు చూచి ఏం చేశాడు? ఆమె గర్భము తెరిచెను. మరి రాహేలు సంగతి ఏంటి? రాహేలు గొడ్రాలై ఉండెను. ఒకసారి వీళ్ళిద్దరిని చూద్దాం. రాహేలుకి భర్త ప్రేమ ఉన్నది, కానీ దేవుని ప్రేమ లేదా. లేయాకి భర్త ప్రేమ లేదు, కానీ ఎవరి ప్రేమ ఉంది? దేవుని యొక్క ప్రేమ ఉంది. ప్రేమైన సహోదరులారా, సహోదరులారా, మిమ్మల్ని ఎవరైనా ద్వేషిస్తున్నారా? మిమ్మల్ని ఎవరైనా తృణీకరిస్తున్నారా? మిమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదా? అయితే భయపడద్దు. దేవుడు మన శ్రమను, మన తిరస్కారాన్ని దేవుడు ప్రత్యక్షంగా మనల్ని ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. మనుషుల ప్రేమ మనకి లేకపోయినా మనకి ఎవరి ప్రేమ ఉంటుందండి?
దేవుని ప్రేమ ఉంటుంది. దేవుని ప్రేమ ఉంటుంది మనకి. ఆది కాండములో లేయా ద్వేషింపబడింది, కానీ లేయాని దేవుడు ప్రేమించి ఆమెకు గర్భఫలము ఇచ్చాడు. ఏమటెమ్మట పిల్లలు పుట్టారు. వరుసన 5 కొడుకులు టక పుట్టారు. రాహేలుకు పిల్లలు లేరు. రాహేలుకి ఎంత కోపం వచ్చిందంటే భర్త దగ్గరికి వెళ్ళి, నువ్వు నాకు పిల్లల్ని ఇస్తావా, నన్ను జావమంటావా అంటుంది. ఆయన నెత్తి నోరు కొట్టుకొని, నేనేమన్నా దేవుణ్ణా నీకు పిల్లల్ని ఇయడానికి, నువ్వు పోయి దేవుణ్ణి అడుక్కో అమ్మా. అసూయ వచ్చేసింది అక్క మీద. అక్కడే ఉంది చూడండి 31. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవడం చూసి తన అక్క యందు అసూయపడి యాకోబుతో అంటుంది, నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చేదను, నేను సూసైడ్ చేసుకుంటా, పిల్లలు లేని జీవితం ఎందుకు నాకు అంటుంది. అంత అసూయపడాల్సిన అవసరం లేదు, ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. యాకోబు ఒకటే అంటాడు, ఏంటమ్మా నువ్వు మాట్లాడేది, అసలు మైండ్ పనిచేస్తుందా నీకు, నేనేమన్నా దేవుణ్ణా, పిల్లల్ని ఇచ్చేది నేను కాదు, ఎవరు, దేవుడు. చివరికి రాహేలు తెలుసుకొని ఆమె కూడా ప్రార్థన చేస్తే దేవుడు అప్పుడు కుమారుడైన యోసేపుని ఆమె కుమారుడిగా ఇచ్చాడు. తర్వాత బెన్యామీనుని ఇచ్చాడు. బెన్యామీను పుట్టిన తర్వాత ఆ పుట్టకలోనే బెన్యామీను పుట్టాడు, ఆమె చచ్చిపోయింది. ఎవరు, రాహేలు. ఇక్కడ నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఏంటంటే, మనము ద్వేషింపబడినా భయపడకూడదు, బాధపడకూడదు. నిన్నెవరన్నా ద్వేషిస్తున్నారా, భయపడద్దు, బాధపడద్దు. యెహోవా మన పక్షమున ఉన్నాడు, నరులు ఏమి చేయగలరు. యెహోవా మన పక్షమున ఉన్నాడు, ఆయన మనల్ని కనికరిస్తాడు, మనకు సహాయం చేస్తాడు. ఇది ఒక ఆదరణకరమైన అప్లికేషన్. ఇది ఇప్పుడు దాకా 3 చూసాం మనం. ఏమేంటి? అవ్వ జీవితం ద్వారా ఏం నేర్చుకున్నాం? నేత్రాశ అనే పాపములో పడిపోకుండా మన కళ్ళ కొరకు రెగ్యులర్గా మనం ప్రార్థన చేసుకోవాలి. రెండో వ్యక్తిని ఎవరిని చూసాం? నోవాహు. తన తరమంతా చెడిపోయింది, కానీ చెడిపోయిన తరములో తాను ఒక్కడే దేవుని కొరకు సాక్షిగా జీవించాడు. మూడో వ్యక్తి ఎవరు? లేయా ద్వేషింపబడింది. ఆ ద్వేషింపబడిన విషయాన్ని ఎవరు చూశారండి? దేవుడు చూచి ఆమెకి గర్భఫలాన్ని ఇచ్చాడు. ఆ లేయా యొక్క సంతానంలో నుండే ఎవరు వచ్చారు? లేయా ఎవరిని కన్నది? యోధాని కన్నది. ఆ యోధా గోత్రంలో ఎవరు పుట్టారు? ప్రభు అయిన యేసుక్రీస్తు. లేయా సంతానంలో నుండి లేవి గోత్రం వచ్చింది, యాజక గోత్రం వచ్చింది. దేవుడు ఆమె గర్భఫలాన్ని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. మనుషులు మనల్ని ద్వేషించినా మనం బాధపడొద్దు, భయపడొద్దు. మనుషుల ప్రేమ కోసం పాకులాడొద్దు. దేవుని ప్రేమ మనకి చాలు. ఎవరి ప్రేమ చాలు? దేవుని ప్రేమ. దేవుని ప్రేమకి మనల్ని మనం సమర్పించుకుందాం. ఈ రీతిగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపుల జీవితాల్లో కూడా ఎన్నో అమూల్యమైన పాఠాలు మనం నేర్చుకోవచ్చు. అవన్నీ చెప్పడానికి నాకు సమయం లేదు, కానీ మీరు వ్యక్తిగతంగా చదువుకోండి, ప్రభువుతో మాట్లాడండి. ప్రభువా, ఒక్కొక్కరి జీవితం ద్వారా నాతో మాట్లాడు ప్రభువా అని మనం ప్రార్థన చేస్తే ప్రభు తప్పకుండా మనతోటి మాట్లాడతాడు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. 1 hour 1 book అనే సిరీస్లో, 1 గంటలో 1 పుస్తకం అనే సిరీస్లో ఎన్నో విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. అడగండి దేవుణ్ణి, అయ్యా అవ్వవలే నేత్రాశలో పడిపోకుండా నాకు సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. లేయా ద్వేషింపబడింది, అయినా నువ్వు లేయాని ఎంతగానో ప్రేమించావయ్యా. నేను కూడా ద్వేషింపబడుతూ ఉన్నాను, నేను కూడా అవమానానికి గురవుతా ఉన్నాను నాయన. నువ్వు నన్ను ప్రేమిస్తున్నందుకు వందనాలని చెప్దాం. నోవాహు వలె నా తరమంతా చెడిపోయినా, నా పేటలో ఉన్న వాళ్ళందరూ చెడిపోయినా, మా గ్రామంలో చెడిపోయినా, నేను నీ కొరకు నీతిగా జీవిస్తానని ఒక తీర్మానం చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ప్రభువా నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 1 hour 1 book అనే సిరీస్లో భాగంగా మొదటి పుస్తకమైన ఆదికాండాన్ని మేము ధ్యానించడానికి మీరు కృప చూపించారు. ఈ బైబిల్ స్టడీలో పాల్గొన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాక్యాన్ని ధ్యానించడం పట్ల ఆశను, ఆసక్తిని ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. ఈ వాక్యమైన ప్రతి ఒక్కరూ ఈ వారమంతా ఆదికాండ గ్రంథాన్ని ధ్యానించడానికి సహాయం చేయండి నాయన. నోవాహులలే ప్రభువా నీ కొరకు నీతిగా సాక్షిగా జీవించే కృప మాకు దయచేయండి.
అవ్వవలే నేత్రాశలో మేము పడిపోకుండా ప్రభా మా కళ్ళ కోసం మేము ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవడానికి సహాయం చేయండి. నాయన, ద్వేషింపబడిన లేయాని నువ్వు ఎంతగానో ప్రేమించావయ్యా. మనుషుల ప్రేమ మాకు లేకపోయినా నీ ప్రేమ మాకుంది ప్రభా, నీకు వందనాలు. ఎంత ఆదరణకరమైన మాట ఈ బైబిల్ స్టడీలో మాకు చెప్పావు, నీకు వందనాలు ప్రభా. మేము మీ వైపు చూస్తూ ధైర్యంగా ముందుకెళ్ళే కృప మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం. హల్లెలూయా, స్తుతి స్తోత్రం, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడై ఉండునుగాక, ఆమేన్. అందరికీ వందనాలండి. వచ్చే బైబిల్ స్టడీలో నిర్గమాకాండాన్ని మనం ధ్యానించబోతున్నాం. ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి రండి. నా కొరకు, నా సిద్ధపాటు కొరకు కూడా దయచేసి ప్రార్థించండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.